చారిటబుల్ ట్రస్ట్, మోడర్న్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో నిన్న ఇవాళ రేపు జరుగుతున్నటువంటి సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారి అత్యద్భుతమైనటువంటి ప్రవచన ధార ఇది శ్రీ కాళహస్తీశ్వర వైభవం పైన కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. మీ అందరికీ ముందుగా ఇవాళ 76వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభకామనలు తెలుపుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొంటారు కనుక మీ ఆరోగ్యత దృష్ట్యా అందరికీ మాస్కులు సప్లై చేయబడుతూ ఉన్నాయి. మాస్కులు కావలసిన వారు మాస్కులను తీసుకుని ఉచితంగా వాటిని ధరించి మీరు కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. వృద్ధులకు చక్కని వసతి సదుపాయాలను కల్పించడం, అర్హులైనటువంటి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి సంభవించినప్పుడు పునరావాసాలు కల్పించడం, అలాగే మన సంస్కృతి మన వారసత్వాన్ని పరిరక్షించుకోవడం అనేటువంటి మహత్తరమైన ఆశయాలతో 2002 డిసెంబర్లో ఆవిర్భావమైంది నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్. దయచేసి వేదికకు ముందున్న వారందరూ మీ ఆసనాల్లో సుఖాసీనంలై కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందర కూడా చాలా స్థలం ఉంది. పెద్దవాళ్లకు కుర్చీలను ఇచ్చి పిల్లవాళ్ళు కూర్చోగలిగిన వాళ్ళు వేదికకు ముందు భాగాన ఉన్నటువంటి ఈ జంఖానాలలో కూర్చుంటే బాగుంటుంది. చాలామంది నిన్న నిలబడి ప్రవచనాలు విన్నారు. చూడండి, దయచేసి పెద్దవాళ్ళు కూర్చోలేని వాళ్ళు ఉంటే వాళ్లకు మీరు ఆసనాలను అందించండి. అలాగే చేతనైన వాళ్ళు ముందు వరుసలో కూర్చోండి. ఎక్కడ కూర్చున్నా కూడా ఈ ప్రవచన ధార ఆనందకరంగా శ్రవణానందకరంగా మనకందరికీ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు శ్రీ రాగా క్రియేషన్స్ 2005వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి సంస్థ ఈ కాళహస్తీశ్వర వైభవం సందర్భంగా డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారి చేత రచింపబడినటువంటి శివపదం కీర్తనల ఆలాపన ఇప్పుడు మన ముందు జరగనున్నది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా విష్ణుప్రియ భరద్వాజ్ గారిని సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. అమ్మ తమ చక్కని గాత్ర స్వరంతో ఈ అందరికీ హాయిగా శ్రవణానందకరంగా ఈ శివపదాలు కీర్తనలు ఆలపింపవలసిందిగా కోరుతున్నాం. వీరికి వయోలిన్ పైన సహకారం అందించడానికి శ్రీ కౌండిన్య గారు విచ్చేసి ఉన్నారు, వారికి స్వాగతం. అలాగే తబలా పైన శ్రీ సాయి రాఘవచరణ్ గారు ఉన్నారు, వారికి హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఈ వేదికను వారికి అప్పగిస్తూ ఉన్నాను. హాయిగా అందరూ కూడా శివపదాలను విని భక్తి తన్మయులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.